నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. పవన్ కళ్యాణ్ వర్సెస్ పవన్ కళ్యాణ్. మోడీ గారు దుర్మార్గులు అనుకుందాం, భారతీయ జనతా పార్టీ దుర్మార్గులు అనుకుందాం. నాకు వాళ్ళ మీద ఇష్టం లేదు, వాళ్ళ మీద చిరాకు నాకు. వాళ్ళే మన మీద దక్షిణ భారత వివక్ష చూపిస్తారు. సరే భరిద్దాం. భారతీయ జనతా పార్టీ అంటే అందరూ హిందువుల పార్టీ అంటారు. నా ఉద్దేశం అది హిందీ వాళ్ళ పార్టీ, అది హిందువుల పార్టీ కాదు. మేము అర్థం చేసుకుంటాం భాషల్ని. హిందీని ప్రేమిస్తాం కానీ హిందీని మా మీద రుద్దుతానంటే ఎట్లా? హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్లో దక్షిణాదిని అంటారు. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే అన్ని దేశ భాషలే కదా. ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటల్ని, ఆయన ఇస్తున్న స్టేట్మెంట్స్ ని ఒకప్పటి పవన్ కళ్యాణ్ కౌంటర్ చేస్తున్నారు. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ స్పీచ్ జాతీయ స్థాయిలో వివాదాస్పదంగా మారింది. చిత్రాడ సభలో ఆయన తమిళనాడులో జరుగుతున్న హిందీ వ్యతిరేక భాషా ఉద్యమం మీద చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు, హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్లో దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాల్ని హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా? ఇవన్నీ మారాలి కదా. ఒక్క హిందీ భాష విషయంలోనే కాదు, చాలా అంశాల్లో ఇప్పటి పవన్ కళ్యాణ్ ని గతంలో ఉన్న పవన్ కళ్యాణ్ కౌంటర్ చేస్తున్నారు. అధికారం చేతిలో ఉన్నప్పుడు నాయకులు ఎట్లా మాట్లాడతారు, అధికారం కోసం ఎట్లా మాట్లాడతారో కూడా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఈ చిత్రాడ సభలో పవన్ కళ్యాణ్ స్పీచ్ మనకు ఉపయోగపడుతుంది. అలాగే ఆయన సోదరుడు ఎమ్మెల్సీ నాగేంద్ర బాబు స్పీచ్ కూడా ఇప్పుడు